అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై జనసేన నేత దాడి చేశారు. స్కూల్ ఫీజు కట్టమని అడుగుతావా అంటూ గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ చేసుకున్నారు. తనపై అకారణంగా దాడి చేసిన జనసేన నేతపై శ్రీ చైతన్య హైస్కూల్ హెచ్ఎం వీరేష్ బాబుతో పాటు పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్లు రాజేంద్రనగర్లోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బండి శేఖర్ కుమార్తె బండి హర్షిత 10వ తరగతి చదువుతోంది. స్కూల్ ఫీజు 47,000 అయితే 20,000 చెల్లించేలా మాట్లాడుకున్నారని వివరించారు. అయితే ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ఇదే విషయాన్ని బండి శేఖర్ దృష్టికి హెచ్ఎం వీరేష్ బాబు తీసుకువెళ్లి ఫీజు చెల్లించాలని కోరారు. చర్చించేందుకు పాఠశాలకు వచ్చిన బండి శేఖర్ ఒక దశలో హెచ్ఎంపై చేసుకున్నారు. ఇంకోసారి ఫీజు అడిగితే ఇక్కడే పాతేస్తానంటూ బెదిరించి వెళ్లిపోయాడని హెచ్ఎం వీరేష్ బాబు వాపోయారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా బండి శేఖర్పై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.